నమస్తే వెల్కమ్ టు రిథమ్ తెలుగు. తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దే క్రమంలో ఆ తప్పు చేసిన వారిని అన్యాయానికి గురి చేయడం క్షమించరాని నేరం. నేడు మన చట్టాల్లో ఇలాంటివి చాలానే కనిపిస్తాయి. మన పితృస్వామ్య సమాజంలో మహిళలు ఎన్నో అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలకు గురవుతున్నారు. ఎవరు కాదనలేని సత్యం ఇది. కానీ ఈ క్రమంలో ఆడవారిని ఉద్ధరించే ఉద్దేశంతో చట్టాలన్నీ వారికే అనుకూలంగా ఉన్నాయి అనేది కూడా అంతే సత్యం. నేడు చిన్న చిన్న విషయాలకు కూడా మహిళలు పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలకు వెళ్లడం, అక్కడ ఆడవారే అసలైన బాధితులనే కోణంలో తీర్పులు రావడంతో న్యాయం ఎక్కడుంది అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదేమి ఇప్పటికిప్పుడు కనుగొన్నదేమీ కాదు. చాలా కాలంగా ఎంతో మంది మగవారు న్యాయం దొరక్క బాధితులుగా మిగిలిపోతున్నారు, ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా బెంగళూరులో ఓ టెక్కీ ఆత్మహత్య అంశం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. men2 అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇక భార్య వేధింపులు తట్టుకోలేక 40 పేజీల సుదీర్ఘ లేఖతో పాటు సూసైడ్ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ 34 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం దేశంలో పురుషులపై చట్టపరమైన మారణ హోమం జరుగుతోంది అంటూ తాను రాసిన సూసైడ్ లేఖ వీడియోలో అతడి భార్య, ఆమె కుటుంబ సభ్యులు ఎన్ని వేధింపులకు గురి చేశారు అన్న దానితో పాటు తాను ఎంతగా నరకయాతన పడ్డారో వివరించారు. ఆయన ఆవేదనతో కూడిన మాటలు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తున్నాయి. దీనిపై నెటిజన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా చట్టంలో ఉన్న లొసుగులను ఎత్తి చూపుతూ కామెంట్స్ చేస్తున్నారు. తన భార్య తనతో పాటు తన పేరెంట్స్ పై కింది కోర్టుల్లో 6 కేసులు, హైకోర్టులో 3 కేసులు ఫైల్ చేసిందని, వాటిలో హత్యాయత్నం, అసహజ శృంగారం, గృహ హింస, అదనపు కట్నం వంటివి ఉన్నాయని, మెయింటెనెన్స్ కింద ఏకంగా 3 కోట్లు అడుగుతోందని వీడియోలో అతుల్ వివరించారు. విచారణ కోసం తాను బెంగళూరు నుంచి తన భార్య నిఖితా సింఘానియా సొంతూరు అయిన యూపీలోని జాన్పూర్ కి 40 సార్లు వెళ్లినట్లు తెలిపారు. చాలా సందర్భాల్లో కోర్టులో ఏమీ జరగలేదని, కొన్నిసార్లు జడ్జి కూడా లేరని వాయిదా కోరేందుకు న్యాయవాదులు వాదనలు వినిపించేవారని తెలిపారు. కొన్ని కేసుల్లో బెయిల్ కూడా దొరకడం కష్టమని వివరించారు. తన భార్య, ఆమె కుటుంబం కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపాడు. తాను రాసిన లేఖను హైకోర్టు, సుప్రీంకోర్టుకు సైతం పంపించారు. అలాగే భారత్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను తిరిగి తీసుకురావాలని, తనలాంటి వారిని కాపాడాలి అంటూ అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్, మస్కులకు రిక్వెస్ట్ ను పంపించారు. చివరకు తన బాడీపై ఓ పేపర్ ను అతికించి దానిపై న్యాయం జరగాలి అంటూ రాసిపెట్టి ప్రాణాలు తీసుకున్నాడు. ఇక ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. దీనిపై చాలా మంది నెటిజన్స్ స్పందిస్తున్నారు. నేడు మగవారే గృహహింస బాధితులు అని, చట్టంలో పురుషులకు రక్షణ లేదు అంటూ కొందరు ఆవేదనతో కూడిన పోస్టులు పెడుతున్నారు. men2 అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. గతంలో తాము ఎదుర్కొన్న కేసుల వివరాలను సైతం జత చేస్తున్నారు.